హలో అండి, బాగున్నారండి అందరూ. చూడండి ప్లేట్లో అవి ఏంటనుకుంటున్నారు, అవి జొన్న సంగటి అండి. అది జొన్న సంగటి. తర్వాత ఆ గిన్నెలో కనిపించేది ఏంటంటే పాయ, అంటే తలకాయ కూర అండి. అది తలకాయ కూర జొన్న సంగటి చాలా బాగుంటుంది కదండి. ఈ జొన్నల్లో అది చూసారండి ప్యాకెట్, జొన్న పిండి ప్యాకెట్ అది ఉందండి ఇంట్లోనూ. దాంతో జొన్న సంగటి చేసి మరి తలకాయ మాంసం కూర ఉంది కాబట్టి అలా చేసామండి. జొన్నలు తినడం చాలా మంచిదండి ఆరోగ్యానికి. పచ్చ జొన్నలు, తెల్ల జొన్నలు అనే రకాలు ఉంటాయి కదా, వాటిల్లో తెల్ల జొన్నలు కానీ పచ్చ జొన్నలు కానీ ఏదైనా మనకి పిండి ఆడించుకుని లేకపోతే కొనుక్కుని కానీ ఇలా చేసుకుని తింటే కనుక మన కనీసం వారంలో ఒక 2 సార్లు తిన్నా కానీ మన హెల్త్కి చాలా మంచిదండి. మన అమ్మమ్మలో, తాతమ్మలో, మన పెద్దవాళ్ళు ఇప్పటికొచ్చి కూడా పల్లెటూరులో ఈ జొన్న సంగటి, రాగి సంగటి తిని ప్రజలు ఎంతో ఆరోగ్యంగా ఉన్నారండి. మళ్ళీ చదువుకున్న వాళ్ళు అయితే అటువంటి ఏమి తినలేక సన్న బియ్యాలు అటువంటివన్నీ తిని అనారోగ్యానికి గురవుతున్నాం తప్ప మరి ఇటువంటి తిళ్ళు తినడం వల్ల మనం కూడా హెల్దీగా ఉండగలమండి. అంచేత ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇంచుమించి ఇవన్నీ మొదలుపెట్టేశారు. మనం కూడా చేసుకొని తిందామండి. దాని కొరకు నేనైతే ఆ జొన్న పిండి ఒక చిన్న గిన్నెతో తీసుకున్నాను చూడండి. ఏ గిన్నెతోటి తీసుకున్నానో దాంతో మరి రెండు గిన్నెలు నీళ్లు తీసుకోవాలండి. ఆ కప్పుతోటి 2 కప్పులు నీళ్లు తీసుకోవాలి. అందులో కప్పున్నర నీళ్లు మరి మనం కుక్కర్లో పెడుతున్నాను నేను, కాబట్టి కుక్కర్లో పోసేసుకుని, అంటే కుక్కర్ అయితే మందంగా ఉంటుంది కాబట్టి అడుగంటుగా ఉండదని కుక్కర్ పెట్టానండి. అంచేత దాంట్లో కొంచెం ముందుగా నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే కనుక ఆయిల్ వేసుకోవచ్చండి. ఆయిల్ అంటే సన్ఫ్లవర్ అలాంటివి బాగోవండి. వేరుశనగ కానీ నువ్వుల నూనె కానీ వేసుకుంటే మంచి వాసన వస్తుంది, బాగుంటుందండి. అలాగే ఆ నూనె వేసుకున్న తర్వాత నెయ్యిగా నూనె కానీ వేసుకున్నాక ఆ నీళ్లు కొంచెం ఏం చేయాలంటే మనం 2 స్పూన్లు పిండి వేరుగా తీసుకుని మనం కప్పున్న నీళ్లు దాంట్లో పోసాం కదండి మరుగుతాకే, మిగిలిన నరకప్పు వాటర్లో మనం ఏం చేయాలంటే 2 స్పూన్ల పిండి తీసుకుని దాన్ని బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఎందుకంటే జొన్న పిండి చాలా మెత్తగా ఉంటుందండి. ఎంత గట్టిగా ఆడించుకోవాలనుకున్నా మెత్తగా ఉంటుందండి. అదే సూడిపిండి అయితే కొంచెం గరిగా ఉంటుంది కాబట్టి బాధ ఉండదండి. ఇదైతే చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి ఉండలు కట్టేస్తుంది కాబట్టి మనం ముందుగానే కొంచెం పిండి ఇలా కలుపుకోవాలండి. కలుపుకొని మనం కుక్కర్లో నీళ్లు పోసి పెట్టుకున్నాం కదా, ఆ మరుగుతుండగా దాంట్లో నెయ్యి వేసాం, కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాం కదండి. అలా మరుగుతున్నటువంటి నీళ్ళలో ఏం చేయాలంటే ఈ కలుపుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని మనం ఆ నీటిలో పోసేసుకోవాలండి. సేమ్ మరి రాగి సంగటి కూడా అలాగే చేస్తారండి చాలామంది. కొంతమంది డైరెక్ట్గా పిండే చేసుకుంటారు. నేనైతే ఇలాగా చేస్తానండి. ఎందుకంటే జొన్నది కాబట్టి తప్పనిసరిగా ఇలా చేయకపోతే అడుగంటిపోయి మనకి ఉండలు కట్టేస్తుందండి. చూసా నీళ్లు మరుగుతున్నాయి. ఆ నీటిలో మనం కలుపుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని వేసేసుకుని గరిటెతోటి బాగా కలిపేసుకోవాలండి. త్వరగా కలిపేసుకోవాలి. అలా కలుపుకోవటంలో అవి ఏమవుతుంటే చక్కగా పొంగుతాయండి. 2-3 సార్లు పొంగు రానిచ్చి అప్పుడు మనం తీసుకున్నటువంటి ఆ కప్పుతో తీసుకున్న పిండిని, జొన్న పిండిని నెమ్మదిగా దాంట్లో వేసేయాలండి. వేసేసి ఆపు చేయకుండా గరిటెతోటి వెంట వెంటనే తిప్పేయాలండి గవ్వ, లేకపోతే అడుగంటిపోతుంది, ఎలాగైనా ఉండగట్టేస్తుంది. కాబట్టి మనం పిండి వేసిన వెంటనే త్వరగా చూడండి నీళ్లు మరుగుతున్నాయి కదా, ఆ జొన్న పిండి వెంటనే వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత దాన్ని మనం గరిటె పెట్టేసి ఆపు చేయకుండా వెంటనే దాన్ని తిప్పేసుకోవాలి. అలాగా ఆ పిండి కొంచెం గట్టిపడిన దాకా కూడా తిప్పేసుకోవాలండి. బాగా గరిటెతో కలిపెట్టేసుకోవాలి. కలిపెట్టేసుకున్న తర్వాత అది కొంచెం దగ్గర పడుతుంది అనుకున్నప్పుడు మళ్ళీ ఇంకొక స్పూను మరి పేరినటువంటి నెయ్యి వేసుకోవాలండి. ఒక నెయ్యి వేసుకుంటే ఇష్టంగా చెప్పాను కదండి, గానుగ నూనె కానీ అలాగే వేరుశనగ నూనె కానీ వేసుకోవాలండి. కమ్మగా ఉంటుంది. సన్ఫ్లవర్ ఇంకా వేరే ఎటువంటి ఏం వేసుకోకూడదు, అస్సలు బాగోదు. అలా వేసుకుంటే ఆ నూనె వేసుకుంటే మనం గాను నూనె వేసుకుంటే చాలా బాగుంటుంది. వేరుశనగ నూనె కూడా ఇంకా బాగుంటుందండి. ఆ నెయ్యి అయితే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుందండి, కమ్మగా ఉంటుంది, మంచి ఫ్లేవర్ ఉంటుందండి. అలాగా అవి వేసుకున్న తర్వాత ఆ పిండిని బాగా గట్టిగా కలిపేసుకుని కొంచెం జారుగా ఉండగానే ఏం చేసుకోవాలంటే మళ్ళీ ఇంకొక స్పూను నెయ్యి కానీ నూనె కానీ మనకి ఇష్టం వచ్చినటువంటి ఆయిల్ ఏదో ఒకటి వేసుకోవచ్చండి. వేసుకుని దాన్ని మొత్తం కూడా బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఒక్క సెకండ్ ఆరిన తర్వాత ఒక ప్లేట్కి లేకపోతే చిన్న గిన్నెకి ఏం చేయాలంటే ఆ పిండిని వేడిగా ఉండగానే నెయ్యి రాసుకోవాలండి. ఒక గిన్నెకి కానీ చిన్న బౌల్ అంటే దాన్ని గుండ్రంగా ఉండడానికైతే ఇంకా బాగా వస్తుంది. చేతితో చేయడం అయితే ఇంకా మంచిదండి. కాలుతున్నాడు కుదరపోతే కనుక ఇలా ఆ గిన్నెకి నూనె రాసేసుకుని లేకపోతే నెయ్యి రాసానండి. రాసి దాన్ని చిన్న 3 ఉండలుగా చేశాను. నేను తీసుకున్నటువంటి కప్పుడు పిండి 3 ఉండలుగా చేశానండి. చేసి దాన్ని తయారు చేసి పెట్టుకున్నాం. దాని జట్టుకి చెప్పాను కదండి, తలకాయ మాంసం కూర వేడివేడిగా రెడీగా ఉందండి. అలా ఈ రెండింటి కాంబినేషన్లో మనం
తింటే కనుక మనకు మంచి బలమే కాదు